హాయ్ గాయ్స్, నేను మీ షబ్బే సార్. ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ నోటిఫికేషన్ పరంగా కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి ప్రింట్ అప్లికేషన్ సంబంధించి మన రిజిస్టర్ ఐడి లేదా ఆధార్ నెంబర్ మరియు మన మొబైల్ నెంబర్ మరియు ఇక్కడ ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఏదైతే ఉందో అది ఇక్కడ మనము ఎంటర్ చేసేసిన తర్వాత సబ్మిట్ అని కొట్టగానే మన యొక్క ప్రింట్ అప్లికేషన్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఓకేనా, ఇదంతా తెలిసిందే. అయితే ముఖ్యంగా వచ్చేసి చాలామంది అభ్యర్థులు మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చేసి రీసెంట్గా వీడియోస్ కింద అయితే కామెంట్స్ చేస్తున్నారు. సార్, మాకు ఎన్ని మార్క్స్ అయితే జాబ్ వస్తాయి, బీసీడీకి సంబంధించి, బీసీబీకి సంబంధించి, ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీస్ వైజ్గా వచ్చేసి మనకి మెసేజెస్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కేవలం మెసేజ్ చేస్తే వాళ్ళొక్కరికి యూజ్ అవుతుంది. కాబట్టి ఇలా వీడియో చేస్తే చాలామంది, ఒక 10-20 మందికి అంటే 100 మంది వరకు రీచ్ అవుతుందని చెప్పి నేనైతే ఆశిస్తూ ఈ వీడియో అయితే చేస్తున్నానండి. కాబట్టి వీడియోని చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి. ఓకేనా, మీ అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఓకే, ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ మనం వీడియోలో చూసుకున్నట్లయితే అండి, మా స్క్రీన్ మీద ఎస్సీ ఉమెన్ కర్నూలుకి ఎన్ని మార్క్స్ రావాలి, ఓసీ ఉమెన్కి ఎన్ని రావాలి అని చెప్పి తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా గాయస్, కర్నూలులో మాత్రం గట్టి పోటీ అయితే ఉంటుంది. కేవలం అనంతపురంలో కొంచెం తక్కువ ఉంటుంది, అంతే తప్ప మిగతా అన్ని జిల్లాల్లో కన్నా కూడా కర్నూలులో మాత్రం అదిరిపోయేటటువంటి కాంపిటీషన్ అయితే ఉంది. ప్రతి ఒక్క క్యాస్ట్ వైజ్గా కూడా. ఓకేనా, అది బీసీఏ కానీ, బీసీబీ కానీ, బీసీఈ కానీ, బీసీడీ కానీ ప్రతి ఒక్కరికి కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా ఏవనైతే ఉంటుంది. ఓకేనా, కాబట్టి గట్టి పోటీ అయితే ఇచ్చిన వాళ్ళే ఖచ్చితంగా జాబ్ అయితే సాధిస్తారు. అక్కడ మాత్రం ఖచ్చితంగా వచ్చేసి 90+ అయితే రావాలండి కర్నూలుకు సంబంధించి. ఓకే, ఇక ఓసీ ఉమెన్కి ఎన్ని రావాలి సార్ అంటున్నారు. ఖచ్చితంగా ఓసీ ఉమెన్ కూడా 90 నుంచి ఇంకో ప్లస్ యాడ్ చేసి 5 యాడ్ చేసుకున్న 95 అబోవ్ అయితే ఉండాలి. సెంచరీ అయితే దగ్గర ఉండాలి. మీ గోల్ వచ్చేసి 100 మార్క్స్ని అయితే ఖచ్చితంగా సాధిస్తాను అనేటటువంటి ఆ యొక్క దూరంలో మీరైతే చదవాలండి. మీ యొక్క ప్రిపరేషన్ అలా అయితే ఉండాలి. నెక్స్ట్ వన్, కడపలో నాన్ లోకల్ ఎస్టీ వాళ్ళు ఎంతమంది పెట్టారు, నాన్ లోకల్ వాళ్ళకు ఎన్ని మార్క్స్ వేస్తే జాబ్ అయితే వస్తుందని చెప్పి తెలియజేస్తున్నారండి. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే అండి, ముఖ్యంగా కడపకి సంబంధించి నాన్ లోకల్లో ఎస్టీ వాళ్ళు వచ్చేసి ఆల్మోస్ట్ వాళ్ళు 300 అబోవ్ అయితే అప్లై చేసి ఉంటారండి. ఓకేనా, ముఖ్యంగా మార్క్స్ అనేటటువంటివి మీకు 65 టు ఇంకొక 5 యాడ్ చేసుకుంటే టోటల్ వచ్చేసి 65 నుంచి 70 మధ్యలో అయితే ఉంటుందండి. ఖచ్చితంగా అన్ని మార్క్స్ తెచ్చుకోండి. ఓకేనా సార్, స్పోర్ట్స్ కోటా ఏహెచ్ఏ జాబ్స్ ఉంటాయంటున్నారు. ఖచ్చితంగా వీళ్ళకి రిజర్వేషన్ అయితే ఉంటుంది కొంత పర్సెంట్. అది ఎప్పుడు ఇస్తారంటే అందరికన్నా లాస్ట్, అంటే ఫస్ట్ ఓసీ క్యాండిడేట్స్కి, నెక్స్ట్ బీసీ, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ, నెక్స్ట్ పీడబ్ల్యూ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ యొక్క స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి ఆ పర్సన్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వనండి సార్, బీసీడీ క్యాస్ట్ ఉమెన్స్కి నాన్ లోకల్లో ఓపెన్ కేటగిరీలో అనంతపురంలో ఎన్ని మార్క్స్ రావాలి, అలాగే నెల్లూరులో అంటున్నారు. బీసీడీకి సంబంధించి ముఖ్యంగా అండి, ఉమెన్స్కి సంబంధించి నాన్ లోకల్లో ఓపెన్ కేటగిరీలో అనంతపురంలో, బీసీడీకి సంబంధించి ఓపెన్ కేటగిరీకి సంబంధించి నాన్ లోకల్ పరంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా వచ్చేసి 75 to 80 బిట్వీన్లో అయితే ఉంటుంది. ఓకేనా అండి. నెక్స్ట్ వన్, నెల్లూరుకి సంబంధించి చూసుకున్నట్లయితే కూడా కాంపిటీషన్ కూడా గట్టిగానే ఉంటుంది. మహిళా మూర్తులు ఎక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా 80 నుంచి 85 బిట్వీన్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ రేంజ్లో మీరు ప్రిపరేషన్ అయితే ఉండాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి ప్రియా చుక్కా గారు. ఓకే, నెక్స్ట్ ఇదే విధంగా అండి టోటల్లీ చాలామంది అభ్యర్థులు అయితే కంప్లీట్లీ వచ్చేసి కృష్ణా డిస్టిక్ పిహెచ్సి ఉమెన్ వచ్చేసి ఎన్ని మార్క్స్ రావాలంటున్నారు. ఇంతకుముందు తెలియజేస్తున్నామండి 60 నుంచి 65 బిట్వీన్లో అయితే ఉండాలని చెప్పి. ఓకేనా, పిహెచ్కి ఎన్ని మార్క్స్ రావాలి, నరేంద్ర గారు. ఎస్ అండి, నరేంద్ర గారు 65 to 70 బిట్వీన్ మెయిల్స్కి. ఉమెన్స్కి వచ్చేసి 60 నుంచి 65. ఓకే, నెక్స్ట్ వన్ అన్న, కృష్ణా డిస్టిక్లో బీసీడీ నాన్ లోకల్ 4 జాబ్స్ ఉన్నాయి. బాయ్స్కి జాబ్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలంటున్నారు. బీసీడీ కేటగిరీ అంటే ముఖ్యంగా అభ్యర్థులు అయితే ఉంటారు. కొంచెం గట్టిగానే పోటీ, అంటే 200 మంది అభ్యర్థులు అయితే ఉంటారు. ఓకేనండి, ఉన్నాయి 4 జాబ్స్. ఆ రేషియో పరంగా మీరు ఖచ్చితంగా వచ్చేసి 70 నుంచి 75% మార్క్స్ తెచ్చుకున్నట్లయితే ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సార్, ఈస్ట్ గోదావరి ఉమెన్స్కి ఎన్ని రావాలి. ఈస్ట్ గోదావరికి సంబంధించి ఉమెన్స్కి కూడా మీ క్యాస్ట్ పరంగా మీకైతే ఈ విధంగా ఉంటుందండి.
ఓకేనా. మీరు మాత్రం ఖచ్చితంగా గోల్ అయితే 80 to 85 అయితే పెట్టుకోండి మేడం. ఓకేనా. ఎస్సీ ఉమెన్ కూడా, ఓసీ ఉమెన్ ఓకే. ఇంతకుముందు తెలియజేస్తున్నాము. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఫీమేల్స్కి వచ్చేసి 49 to 55 ఓకే. ఓసీ వాళ్ళకి వచ్చేసి ముఖ్యంగా 90 to 95 ఈ రేంజ్లో అయితే ఉండాలి మీరు మాత్రం. ఓకే. మార్క్స్ ఎంత రావాలి, రేషియో ఎంత ఉంటుంది అనంతపూర్ లేడీస్కి ఎస్సీ క్యాస్ట్ అంటున్నారు. ముఖ్యంగా తెలియజేస్తున్నామండి ఆల్రెడీ 65 to 70 ఈ రేషియోలో అయితే ఖచ్చితంగా ఎస్సీ ఉమెన్స్కి అయితే ఉంటుంది అనంతపురం జిల్లాకు సంబంధించి. ఓకేనా. అంజలి గారు ఖచ్చితంగా ఈ రేంజ్లో మీరు కానీ ప్రిపరేషన్ చేసి మార్క్స్ కానీ గెయిన్ చేసినట్లయితే ఖచ్చితంగా జాబ్ అనేది మీకే వస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్, కృష్ణా డిస్టిక్ అండ్ కడప డిస్టిక్లో బీసీఏ నాన్ లోకల్ బాయ్స్కి ఎన్ని మార్క్స్ రావాలి సార్ ప్లీజ్ రిప్లై అంటున్నారు రాజేష్ గారు. ముఖ్యంగా బీసీఏ సంబంధించి వచ్చేసి కృష్ణా మరియు కడప డిస్టిక్లోనండి. కృష్ణా మరియు కడప డిస్టిక్ సంబంధించి బీసీఏలో వచ్చేసి ముఖ్యంగా 55 నుంచి 65 ఈ మధ్య రేషియోలో అయితే ఖచ్చితంగా మీకు మార్క్స్ రావాలి. అప్పుడే మీరు జాబ్ అయితే సంపాదించగలరు. ఓకేనా. అదేవిధంగా హౌ మెనీ మార్క్స్ కట్ ఆఫ్ బీసీడీ క్యాలిక్యులేటెడ్ ఇన్ కడప మేల్ క్యాండిడేట్స్ అంటున్నారు. బీసీడీకి సంబంధించి మేల్ క్యాండిడేట్స్కి కడపలో ముఖ్యంగా కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 75 అబోవ్ అయితే ఉంటుంది. ఓకే. అదేవిధంగా బీసీబీ గుంటూరు లోకల్ వారికి ఎన్ని రావాలంటున్నారండి. బీసీబీ గుంటూరుకి సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఆల్ పోటీ అనేది గట్టిగానే ఉంది. దాదాపు 300 మంది అభ్యర్థులు అయితే 300 పైన అభ్యర్థులు అప్లై అయితే చేస్తున్నారు బీసీడీకి సంబంధించి. ఇందులో కూడా మీరు ఖచ్చితంగా మార్క్స్ సాధించాలంటే అంటే జాబ్ సాధించాలంటే ఖచ్చితంగా బీసీబీకి సంబంధించి గుంటూరు 60 నుంచి 65 ఈ రేషియోలో అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా. ఓకే అండి. ఇదే విధంగా అభ్యర్థులు అయితే చాలామంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ పరంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు, అదేవిధంగా పీహెచ్ సంబంధించిన వాళ్ళు, ఓకేనా, బీసీడీ పీహెచ్ మహిళ వీళ్ళంతా అయితే అడగడం జరిగింది. ఖచ్చితంగా మీ యొక్క గోల్ అనేటటువంటిది ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 75 నుంచి 80 బిట్వీన్ అయితే మీ యొక్క గోల్ అయితే పెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ నేను ఒకసారి మీకు స్క్రీన్ మీద రాసి చూపిస్తాను. అదేవిధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇన్ని మార్క్స్ గోల్ పెట్టుకోండి. ఓసీ కేటగిరీ వాళ్ళకి 75 నుంచి 80 మధ్యలో రావాలి. ఓకే. అదేవిధంగా బీసీ అభ్యర్థులకు 70 నుంచి 80 మధ్యలో రావాలి. ఓకే. అదేవిధంగా నెక్స్ట్ వన్ అండి, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి మేల్ ఆర్ ఫీమేల్స్కి ఖచ్చితంగా 45 నుంచి 70. ఓకే. అదే మేల్ క్యాండిడేట్స్ 70 అంటే 70 నుంచి 75 వరకు మేబీ పోవచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి పీడబ్ల్యూడీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా దివ్యాంగులు వాళ్ళకి మాత్రము ఖచ్చితంగా 60 నుంచి 65 అబోవ్ అయితే ఉంటుంది. ఓకేనా. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తుంచుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారని చెప్పి ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ అండి.